Hello guys, good morning. Hello, Annaru. Hope everyone is safe and sound. Good morning from Hyderabad and time వచ్చేసి ఎగ్జాక్ట్గా 5:50 అవుతుంది అండ్ వీఆర్ నౌ స్టార్టింగ్ టు ఆరంగర్. ఇవాళ డేట్ వచ్చేసి ఏప్రిల్లోని క్యాలెండర్ మార్చడం మర్చిపోయా, సండే జూన్ 8th. ఇవాళ అయితే మనం వీకెండ్ రైడ్ చేయబోతున్నాం విత్ టీమ్ మెషిన్ మార్క్స్. అందరూ రావట్లేదు, లాస్ట్ మినిట్లో ప్లాన్ చేయడం వల్ల. యాక్చువల్లీ నేను మార్నింగే ప్లాన్ కన్ఫర్మ్ చేసుకుని గ్రూప్లో పోస్ట్ చేశాను అనమాట. సో చాలా మందికి కుదరలేదు, సో చాలా తక్కువ మంది వస్తున్నారు ఈ రైడ్కి. సో వచ్చిన వాళ్ళందరం కలిసి వీఆర్ రైడింగ్ టు కిలాగన్పూర్. గుడ్ మార్నింగ్ అషా, గుడ్ మార్నింగ్ హర్మనం. అండ్ బై ద వే ఇవాళ రైడ్కి మనం హర్మనం మీద వెళ్తున్నాం. ఇట్స్ బిన్ ఏ లాంగ్ టైమ్, సో థాట్ ఆఫ్ గోయింగ్ ఆన్ హర్మనం. సిటీ దాటేంత వరకు నో రైడింగ్ గ్లోవ్స్, ఫోన్ అది ఆపరేట్ చేస్తూ ఉండాలి కాబట్టి వోంట్ బి దట్ మచ్ హ్యాండీ. చలో, నైటే మర్చిపోతానని చెప్పి హెల్మెట్ లాక్ తీసివేసేసాను. ఆన్ ది స్టీల్ బ్రిడ్జ్, ఇది ఒక మార్నింగ్ మోటివేషన్ లాగా. అబ్బా, పొద్దున్నే మంచిగా ఈ స్టీల్ బ్రిడ్జ్ మీద వస్తే కనిపించే వ్యూస్ కానీ ఎవ్రీథింగ్ విల్ బి లైక్ వెరీ రెజ్యువనేటింగ్. అండ్ దట్స్ ది టాలెస్ట్ బిల్డింగ్ ఇన్ ది సెంటర్ ఆఫ్ హైదరాబాద్, లైక్ అరౌండ్ 40 floors ఐ గెస్. ఆ బిట్స్లో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. అండ్ మనకి ఇక్కడ నుంచి చార్మినార్ కూడా కనిపిస్తుంది. నైట్ టైం అయితే మనకు అది క్లియర్గా కనిపిస్తుంది, ఆ పిల్లర్స్కి లైటింగ్స్ ఉంటుంది కాబట్టి. డే టైం కూడా కనిపిస్తుంది, బట్ చూపించడానికి అంత క్లియర్గా ఉండదు. ఒకసారి ఎప్పుడైనా నైట్ వచ్చినప్పుడు ఐ విల్ డెఫినెట్లీ షో యూ గైస్ చార్మినార్ ఫ్రమ్ స్టీల్ బ్రిడ్జ్. అండ్ దిస్ ది టాలెస్ట్ బ్రిడ్జ్ ఇన్ హైదరాబాద్ సో ఫార్. మెట్రో రైల్ కన్నా పైన కట్టిన ఓన్లీ బ్రిడ్జ్ ఇదే ఇప్పటి వరకు. సెక్రటేరియట్, బిర్లా మందిర్, ఎల్బీ స్టేడియం, ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్లీ విజిబుల్ ఫ్రమ్ హియర్. అండ్ దూరంగా మనకు పోలీస్ కమిషనరేట్. మార్నింగ్ ఇక్కడికి వస్తే ఐ ఫీల్ లైక్ వెరీ గుడ్. యాక్చువల్లీ మనకు కాచిగూడ సైడ్ నుంచి కూడా రూట్ చూపించింది, 2 kilometers తక్కువ ఉంది అది ఇంకా. బట్ హూ కేర్స్, మనకు ఆ 2 kilometers అనేది నాట్ అ మ్యాటర్. ఇంత మంచి నైట్ టైం వస్తారు, తాగుతారు, బాటిల్స్ అడబడేస్తారు. ఎన్ని పావురాలు ఉన్నాయి, కనీసం ఒక 1000 పావురాలు ఈజీ ఉంటాయి. ఏమో ఏదైనా రట్టేస్తుందేమో. మార్నింగ్ మంచి వ్యూ దొరికిందిగా. Bro, we are at Aramgarh, bro. It's very easy peasy. 3 flyovers అంతా ఈజీగా వచ్చేసినాం. Thank you for the government of Telangana building such amazing flyovers, making our lives easy to cross the city. Okay, we have arrived to Parivar Dhaba. ఇంకా ఎవరు రాలేదు, waiting for them. Let's wait. What a sudden surprise, bro. నేమే ఇవ్వకుండా వచ్చేది ఎందుకనేనా? By the way, congratulations on your new machine. KTM Adventure 390. ఎక్కిడి సింహం లెక్క ఉన్నారు నువ్వు, జూలు పెంచుకొని. ఓకే, సో అందరూ వచ్చేస్తున్నారు. అండ్ here is the fleet for the day. And we are now starting to Kilaganpur. Time is exactly 7:50 and we just started from Parivar Dhaba. So ఇవాళ రైడ్కి అయితే టోటల్ 9 members ఉన్నాము. ఫస్ట్ బ్రేక్ వచ్చేసి మనము 70 kilometers తర్వాత డ్రిప్ నేషన్లో బ్రేక్ఫాస్ట్ కోసం ఆగుదామని చెప్పి అనుకున్నాము. టైం 8 అయినా కూడా ట్రాఫిక్ మాత్రం హెవీ ఉంది అసలు. ఎంతమంది ఉన్నారు నా బండి మీద? మా ఊళ్ళో ఒకళ్ళు, వెనకాల ఆమె 1 2 3 4 నడిపేటాయన 5 6 members. 4 పిల్లలు, 2 పెద్దలు, 6 members. వామ్మో, అవసరమా అన్న అంత రిస్క్ హైవేలో, అది కూడా. అండ్ గుడ్ థింగ్ వచ్చేసి ఏంటి అంటే వెదర్ నాట్ సన్నీ, మంచిగా ఉంది, ప్లెజెంట్ ఉంది, క్లౌడీగా. వర్షము లేదు, ఎండ లేదు. వీఆర్ రైడింగ్ హ్యాపీలీ అండ్ పీస్ఫుల్లీ. ఎక్సెప్ట్ ఇట్లా సడన్గా ఇండికేటర్ వేసి రైట్కి వచ్చే కార్ల వల్ల వచ్చే ఇబ్బంది తప్ప. వై అంత సడన్గా కళ్ళు కనిపిస్తున్నాయి కదా, ముందర లారీ ఉన్నప్పుడు అంత ఖాళీగా ఉన్నప్పుడు ముందుగానే రావచ్చు కదా. ఇండికేటర్ వేసి తప్పని తిప్పేసిండు. చాలామంది ఇది కొత్తగా నేర్చుకున్నారు. ఇండికేటర్ వేస్తారు, వెంటనే తిప్పేస్తారు అహెడ్ వేయకుండా. అడిగితే ఇండికేటర్ వేసినా కదా అంటారు. ముందు వేయాలి బ్రో. హైవేలో ఉన్నామంటే అట్లీస్ట్ 150 to 200 meters వేయాలి బ్రో. వెనకాల వచ్చే వాళ్ళకి అది ఇండికేషన్ బ్రో. జస్ట్ టర్నింగ్ ముందర తీసుకొని ఇండికేటర్ వేసిన అంటే ఫైదా లేదు కదా. వెనకాల వచ్చేటన్ని వేసేద్దామని ప్లాన్ లేకపోతే. ఇందిరా బాబు, ఈ ట్రాఫిక్ స్ట్రెచ్ కొడదామంటే అసలు అయితేనే లేదు. ఈ అమ్మ ఘోరంగా ఉంది ట్రాఫిక్ అసలు. స్లోగా పోయే వాళ్ళందరూ డివైడర్ పక్కకి వెళ్ళిపోతున్నారు, ఓవర్టేక్ చేయడానికి కూడా లేకుండా బ్లాక్ చేసి పెట్టుకుంటున్నారు. ఎక్కేసిండు పైకి, క్యూట్గా ఎక్కిచ్చేసిండు డివైడర్ మీద. So we are at the Drift Nation. Breakfast, take a break. CVR 650 hour.
బ్రేక్ఫాస్ట్ డ్రిఫ్ట్ నేషన్ విన్నర్ అంబియన్స్ అండ్ ఓపెన్ ఎయిర్ కదా మంచిగా ఉంది, బట్ కొంచెం ఎండ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. యాజ్ యూజువల్ టేబుల్స్ ఆక్యుపైడ్ అండ్ హెల్మెట్ సైడ్ పెట్టాలి వెళ్ళలే, సో మంచిగా ఇట్లా హ్యాంగ్ చేసేస్తాం. జస్ట్ బైకర్ జుగాట్స్. బ్రో, హౌ వాజ్ ది రైడ్ సో ఫార్? ఇట్ ఈస్ గుడ్. మీట్ మిస్టర్ జగదీష్. అప్పుడెప్పుడో ఊటీ లాక్స్లో కనిపించాడు, మళ్ళీ ఇప్పుడు ఇంకెప్పుడు ఇడే ఇంకా మనంతా. నైస్ మీటింగ్ యూ అగైన్. ఏం చేస్తున్నావు మామ? ఏం పీకుతున్నావు చెప్పవా? ఈతకాయలు పీకుతున్నావా? ఈతకాయలు ఈతకాయలు కదా ఏందవి? ఈతకాయలేదా మరి? నిజంగా సెట్ అయ్యేది, నేనేదో డెకరేషన్ అనుకున్నా. నిజంగా అన్న నమస్తే అన్న. నమస్తే. ఏదో డెకరేషన్ లో ఉందనుకున్నా మీరు. ఎలా ఉంది? బాగుందా? ఎలా ఉందన్నా? బాగుందన్నా. ఏదో అంటున్నావు? నిజంగా బాగుందన్నా. తినకుండానే చూస్తే తెలుస్తుంది. నైస్. పీకు పీకు పీకు. ఓకే, స్టార్టింగ్ బ్యాక్ ఫ్రమ్ డ్రిఫ్ట్ నేషన్. ఫుడ్ ఈస్ గుడ్. ఫుడ్ కొంచెం కాస్ట్లీ ఉంది. ప్లెయిన్ దోశ 100 రూపీస్ అంటే బ్రో, సెట్ దోశ 140. టూ కాస్ట్లీ. కాఫీ 50 రూపీస్. గూగుల్ మ్యాప్స్ చిన్న ట్విస్ట్ ఇచ్చింది. ఏదో ట్రక్ వస్తాం కదా, ఈ రోడ్ చూపించింది లెఫ్ట్ అని చెప్పి. ముందరేదో రోడ్ వర్క్ అవుతుంది, సో డీవియేషన్ చూపించింది, బట్ ముందు నుంచి కూడా పోవచ్చు. అప్పుడప్పుడు ఇట్లాంటి స్టంట్లు చేపిస్తుంటుంది గూగుల్ అక్క. ఆచితూచి వెళ్ళాలన్నమాట. ఆ టర్న్ లెఫ్ట్ అంటే అది మనం లెఫ్ట్ వెళ్ళామనుకోండి బొగ్గు అయిపోతాం. దాని బదులు ముందుగానే పోతే ఈజీ ఉంటుంది. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ లెఫ్ట్ అంట. అసలు లెఫ్ట్ ఎక్కడ ఉంది చూడండి. ఇక్కడ అసలు లెఫ్టే లేదురా. లెఫ్ట్ అంతే. ఇదా లెఫ్ట్? ఎస్, అదే లెఫ్ట్. రొమాన్స్ ఎక్కువ చేస్తుంది ఒకసారి గూగుల్ ఇట్లాంటి స్టంట్స్ చేపించి. హైవే నుంచి మనము దివిటిపల్లి అనే విలేజ్ వస్తుంది. దివిటిపల్లి విలేజ్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్కి మనకు పొలకంపల్లి అనే ఊరు వస్తుంది అనమాట. హైవేకి డివియేట్ అయ్యేటప్పుడు ఒక ఆర్చ్ కూడా వస్తుంది, టెంపుల్ ఆర్చ్. సో దాని లోపలికి వచ్చాం. అండ్ వీఆర్ నౌ స్టిల్ లెఫ్ట్ విత్ అరౌండ్ 7.5 to 8 kilometers టు కిలాగాన్పూర్. రోడ్ అయితే చాలా బాగుంది. ఊర్లో నుంచి క్రాస్ అవ్వకుండా నిదానంగా వచ్చాము. సింగిల్ రోడ్. ఈ ఎగ్జాక్ట్ స్పాట్ ఏదైతే ఉందో ఇదైతే నాకు మన ఊరు గుర్తుకు చేస్తుంది. చౌడసముద్రం నుంచి మనము తాండ దగ్గరికి వెళ్ళినప్పుడు వాక్కి వెళ్ళే వాళ్ళం ఎక్కువ. సో ఆ రూట్ ఇట్లనే ఉంటుంది అనమాట. సింగిల్ రోడ్, బట్ విలేజెస్ త్రూ మొత్తం పొలాలు అంతా. వావ్, లుక్ ఎట్ ద నేచర్ మ్యాన్. పొలం రీసెంట్గానే అంతా కోత కోసి దున్నినారు మళ్ళీ పంట పెట్టడానికి. జస్ట్ ఇమాజిన్, ఆల్రెడీ పంట పెట్టుంటే ఎంత గ్రీనరీ ఉంటుండేనా. బీ అట్ మోస్ట్ కేర్ఫుల్ వెన్ యూఆర్ కమింగ్ హియర్. షార్ప్ టర్నింగ్స్ అండ్ సింగిల్ రోడ్. పొలాలు కదా, సో జీవాలు కూడా ఎక్కువ వచ్చేస్తూ ఉంటాయి రోడ్ మీదకి సడన్గా. బీ కేర్ఫుల్ అండ్ డోంట్ స్పీడ్. వీఆర్ నౌ ఇన్ వెంకటాంపల్లి అనే ఊరు. ఏదైనా షాప్ ఉంటే వాటర్ బాటిల్స్ తీసుకోవడం బెటర్. కిలాగాన్పూర్ లేక్ వితౌట్ వాటర్. అది మనం వచ్చిన రోడ్. ఆ రోడ్ నుంచి ఇప్పుడు మనం ఇట్లా పైకి వచ్చాము. నో వాటర్ బ్రో, ఓన్లీ బైక్స్. అండ్ ప్లేస్ అయితే లిటరలీ ఏం లేదు ఇక్కడ. మొత్తం అంతా ఎడారి మాత్రం ఉంది. బట్ వచ్చిన రూట్ బాగుంది. అట్లీస్ట్ వాటర్ అయినా ఉంటే కొంచెం ఎంజాయ్ చేయొచ్చు, బట్ వాటర్ కూడా లేవు. మనల్ని కొంచెం ఫొటోస్ అవి ఇవి తీసుకుంటారు. సేయింగ్ బై బై టు కిలాగాన్పూర్ లేక్. టైం వచ్చేసి 11:37. హైలైట్ తెలుసా, ఫోన్ ఛార్జింగ్ లేదని చెప్పి పవర్ బ్యాంక్ పెట్టుకున్నా. పవర్ బ్యాంక్లో కూడా ఛార్జింగ్ లేదు. సూపర్ రచ్చిండు. పొద్దున వచ్చేటప్పుడే బాగుండే, అండ్ ఎక్కువ లేదు. ఇప్పుడు దోల తీరిపోతుంది. యాక్చువల్లీ చెమటలు గారిపోతున్నాయి భయ్యా.